శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో, శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 25వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. దీంట్లో గోవర్ధనోద్ధరణం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధమైనటువంటి నివారణోపాయాన్ని సూచిస్తున్నాడు, అతడి యొక్క ఆ గర్వాన్ని, అహంకారాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇంకా చెప్పాలంటే అది శిక్ష కాదు, ఇంద్రుడికి స్వామి అనుగ్రహించడం, అది ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడు అనేటువంటిది కూడా ఆ విధమైనటువంటి కోణంలో మనం ఆలోచించుకునేట్టుగా మనం వెళ్దాం. నిన్నటి రోజున మనం చెప్పుకున్న మేఘాలు అతి విస్తారంగా వర్షించిన కారణంతో గోపాలకులు, గోవులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డారు అనేటువంటిది వివరించుకున్నాం. ఆ ఇబ్బందుల నుంచి నేడు స్వామి ఏ విధంగా వారిని రక్షిస్తున్నారు, ఆ కాపాడటానికి గోవర్ధనగిరిని ఏ విధంగా ఉద్ధరణ చేస్తున్నారు అనేటువంటిది ప్రత్యక్షంగా మనం తెలుసుకున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనం ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురు. మ్యూట్ చేసుకోండి. రామేశ్వరి గారు. పదహారు శ్లోకాల వరకు నిన్న ప్రవచించుకున్నాం ఈ అధ్యాయంలో. తత్ర ప్రతివిధిం సమ్యగాత్మయోగేన సాధయే లోకే సమానినాం మౌఢ్యాద్ధరిష్యే శ్రీమదం తమః. శ్రీమదం తమః. అంధకారంలో ఉన్నటువంటి ఇంద్రుడికి గుణపాఠం చెప్పాలి, ప్రతివిధి ప్రతిక్రియ చేయాలి, అంతేగాని నాశనం చేయాలనుకోవట్లే అక్కడ స్వామి. ప్రతిక్రియ చేయాలి. నహి సద్భావయుక్తానాం సురాణామీశ విస్మయః మత్తో సతాం మానభంగః ప్రశమాయోపకల్పతే. నహి సద్భావయుక్తానాం సురాణాం. సురాణాం దేవతలందరూ ఎట్లాంటి వాళ్ళు? సద్భావయుక్తానాం, సద్భావం కలిగినటువంటి వాళ్ళు. దేవతలందరూ సద్భావన కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క బుద్ధులన్నీ కూడా సద్భావనతో ఉంటాయి. తమోగుణ రజోగుణ ప్రధానులు కారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా సద్భావయుక్తులు, అంటే సాత్విక గుణ ప్రచోదనం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా. అట్లాంటి సత్ భావన కలిగినటువంటి వాళ్ళ పట్ల, సత్వగుణ ప్రధానులైనటువంటి దేవతల పట్ల ఈ విధంగా కఠినంగా ప్రవర్తించడం కూడా అవసరం లేదు. కేవలం అతని యొక్క మత్తో అసతాం మానభంగః, ఈ అసత్కార్యాన్ని ప్రేరేపించడానికి ఈ అహంకారం అనేటువంటి దాన్ని, ఆ గుణాన్ని మాత్రమే మానభంగః. మానభంగం అనేటువంటి దానికి అర్థం అక్కడ ఆ ప్రేరణకి కారణమైనటువంటి ఆ గుణాన్ని భ్రష్టు, అంటే దాన్ని మాత్రమే తీసివేస్తే చాలు, తొలగిస్తే చాలు. అంటే సత్వగుణాన్ని భ్రష్టు పట్టించడానికి, సత్వగుణ వినాశనానికి కారణమైనటువంటి ఆ ప్రచోదనం కలిగించిన గుణం ఏదైతే ఉంటుందో దాన్ని భంగం కలిగిస్తే చాలు.
అది మాత్రమే. దాని ప్రశమాయోపకల్పతే, అటువంటి ప్రశమనానికి, అటువంటి అసద్గుణానికి ప్రశమనం కలిగించడానికి, మళ్ళీ సద్గుణాన్ని ప్రచోదన కలిగించడానికి స్వామి సంకల్పిస్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటిదంటే, అంత కోపించినటువంటి ఇంద్రుణ్ణి పదవిలోంచి తీయకుండా, లేకపోతే సర్వనాశనం కలిగేట్టుగా స్వామి చేయగలరు. కానీ ఎందుకు చేయట్లేదు అంటే, స్వామి కరుణా సముద్రుడు. ఇంకా చెప్పాలంటే అక్కడ ఎంత చక్కగా ఆలోచించారంటే స్వామి, అక్కడ లేకపోతే ఇంద్రుడికి ఏ గది పట్టేదో కదా. ఉదాహరణకి ఇక్కడ ఇంద్రుడు చేసిన పొరపాట్లు నిన్న మనం ప్రస్తావించుకున్నటువంటి వాటిల్లో ఉన్నాయి. ఇంద్రుడు అక్కడ అంత భయంకరమైనటువంటి వర్షం కారణంగా గోవులకి గాని, బ్రాహ్మణులకి గాని ఏదైనా అపకారం జరిగింది అంటే, ఇన్ని గోవులకి అపకారం జరిగితే గోహత్య దోషం రాదు. అలాగే ఇంతమంది బ్రాహ్మణులకి, అందులోనూ భాగవతోత్తములైనటువంటి వాళ్ళకి, భగవంతుడితో ఉన్నటువంటి గోపాలకులకి గనక హాని జరిగితే, ఆ భాగవతోత్తములకి హాని జరిగితే ఎంతటి అపచారం కలుగుతుంది. ఈ గోహత్య పాతకం అనేటువంటిది ఎన్ని జన్మలు, మళ్ళీ ఇంద్రుడు ఎంత తపస్సు చేస్తే గాని ఆ పాపం అనేటువంటి పోగొట్టుకోగలడు. పాప ప్రక్షాళన జరగాలంటే ఎన్ని జన్మలు తపస్సు చేయాలి అతను. పైగా రెండో తప్పు ఏంటంటే, ఇంద్రుడు చేసిన తప్పు, తనకి కంటే అధికారంలో పైన ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి గాని, శ్రీ మహావిష్ణుకి గాని చెప్పి చేశాడా ఈ పని? చెప్పల. కాబట్టి పైన ఉన్నటువంటి అధికారులకి చెప్పకుండా తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఇంకొక మహాదోషం ఏంటంటే, ప్రళయ కాలంలో మాత్రమే బ్రహ్మగారి యొక్క ఆదేశంతో విడవవలసినటువంటి సాంవర్తిక మేఘాలనేటువంటి మేఘాలని ఎవరికీ చెప్పకుండా, స్వలాభం కోసం, స్వార్థం కోసం, అహంకారంతో మంత్రబంధనాల నుంచి విముక్తి కలిగించి వాటిని బృందావన వినాశనానికి వాడుకున్నాడు, స్వార్థ ప్రయోజనానికి వాడుకున్నాడు. ఇన్ని తప్పులు ఉన్నాయి ఆలోచించుకుంటూ వెళ్తుంటే, పరిశీలిస్తుంటే. ఇవన్నీ ఇంద్రుడిలో కనిపించిన దోషాలు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి అటువంటి అసద్భావనను తొలగించాలి. ఆయన పోని ఇంద్రుడిని పూర్తిగా శిక్షించినా భగవంతుడికే బాధ. ఆ ఇంద్రుడి వల్ల కురిపిస్తున్నటువంటి ఆ రాళ్ల వర్షానికి, వడగళ్ల వర్షానికి ఇక్కడ గోవులు, గోపాలకులు, తల్లి పిల్ల వీళ్ళందరూ ఏమైపోతారు? పోనీ వీళ్ళకేదన్నా కీడు కలిగితేనా, అది కూడా శ్రీకృష్ణునే నమ్ముకుని జీవిస్తున్నటువంటి వీళ్ళందరికీ ఏదైనా కలిగినా ఆయనకే బాధ. ఆయన తండ్రి. మనం ఇంట్లో చూస్తూ ఉంటాం చూడండి, అన్నదమ్ములు పిల్లలుగా ఉన్నప్పుడు చిన్న వయసులో పెద్దవాడు చిన్నపిల్లవాడిని కొడుతూ ఉన్నప్పుడు, ఓ రాయేసి పెద్ద రాయేసుని కొడుతున్నాడు అనుకోండి, అది పిల్లవాడికి తగిలితే, చిన్నపిల్లవాడికి తగిలితే ఏమవుతుంది? వాడు రాయి ఎత్తాడు, వాడు ఏదో చేశాడు, వాడు తమ్ముడు ఇలా చేశాడని చెప్పి అన్నయ్య పెద్ద రాయి తీసుకుని కొట్టబోతుంటే, అది చూసిన తండ్రి ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మధ్యలోకి వచ్చి అడ్డుపడి ఆ రాయిని తీసుకోడు, చేతపట్టుకోడు. దానికి తగ్గట్టుగా సున్నితంగా మందలిస్తాడా లేదా? ఆ రాయిని చేతిలో ధరిస్తాడే, ఆ కొట్టకుండా తీసేసుకుంటాడే. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు కూడా అదే చేస్తున్నాడు. ఎందుకంటే ఇంద్రుడు ఆయన సంతానమే, ఇటు పక్కన వ్రజవాసులు, బృందావన వాసులందరూ ఆయన సంతానమే, సమస్త ప్రాణికోటి ఆయన సంతానమే. ఆయన జగత్తుకే తండ్రి. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అట్లాంటి జగత్తుకి తండ్రి అయినటువంటి వాడు తండ్రిలాగానే ఆలోచించి ఇద్దరికి ఏదైనా శిక్షించినా కూడా ఆయనకే బాధ. అందువల్ల ఆ దోషాన్ని తొలగించేటువంటి ఉపాయాన్ని చేస్తున్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. కాబట్టి క్రోధం అనేటువంటిది పోవాలి ఇంద్రుడు. నాస్తి క్రోధ సమోరిపు అన్నారు. క్రోధంతో సమానమైనటువంటి శత్రువు లేడు. అందువల్ల ఆ శత్రువు లాంటి కోపాన్ని తీసివేయాలి. తన అధికారం, నేను ముల్లోకాలకి నేనే సర్వాధికారిని, సార్వభౌమాధికారిని అనేటువంటి అహంకారం విడిపోవాలి. సమస్త ప్రాణికోటిని సమదృష్టితో చూసుకునే ఇంద్రుడు సత్వగుణ ప్రధానుడు అవ్వాలి. ఈ మార్పు తేవాలి ఆయన. దానికోసం ఆయన మహిమ చూపించాలి ఇప్పుడు. అందువలన ఇక్కడ ఇవన్నీ ఆలోచించుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు తస్మాన్ మచ్చరణం గోస్థం మన్నాథం మత్పరిగ్రహం గోపాయే స్వాత్మయోగేన సోయం మే వ్రత ఆహితః. తస్మాన్ మచ్చరణం గోష్టం మన్నాథం మత్పరిగ్రహం. నన్నే నమ్ముకున్నటువంటి గోపాలకులు, నన్నే నమ్ముకున్నటువంటి వ్రజవాసులు, బృందావన వాసులు, మన్నాథం, మత్ నాథం,
మత్ పరిగ్రహం, అంతేకాకుండా నా చేత గ్రహించబడినటువంటి వాడు, నా చేత పరిగ్రహించబడినటువంటి వాడు. ఎట్లా అంటే వీళ్ళు నా వాళ్ళు, నేను ఇక్కడ ఉంటాను, వీళ్ళతో నేను పెరుగుతానని చెప్పి నేను కావాలని మరీ నందవ్రజంలో వచ్చి కూర్చున్నాను. కాబట్టి నా చేత గ్రహించబడినటువంటి ఆత్మీయులు వీళ్ళందరూ కూడా, బంధుజనులు వీళ్ళందరూ, నన్నే నాదుడిగా భావిస్తున్నటువంటి గోష్ఠం ఇదంతా, ఈ బృందావనం. తస్మాన్ మచ్చరణం గోష్ఠం, నా చరణాలు, నా పాదపద్మాలని ఆశ్రయించి జీవిస్తున్నటువంటి వీళ్ళని, నా చేత స్వీకరించబడినటువంటి వీరిని గోపాయే, గోప అనే పదానికి అర్థం రక్షణ అని. రక్షించడం అనేది నా కర్తవ్యం, నా బాధ్యత. ఎట్లా రక్షిస్తాను నేను? స్వాత్మయోగేన, స్వా ప్లస్ ఆత్మయోగేన, నా ఆత్మశక్తితో, నా ఆత్మ సామర్థ్యంతో నేను సాధిస్తాను, నేను వీళ్ళని రక్షించుకుంటాను. సోయం మే వ్రత ఆహిత, ఇది నా వ్రతం అని కూడా చెప్తున్నాడు. ఇది నా వ్రతం, నా సత్య సంకల్పం, ఇది నా వ్రతం. స్వాత్మయోగేన గోపాయే, వీళ్ళందరూ నా యొక్క ఆత్మబలంతో, ఆత్మశక్తితో, ఆత్మ సామర్థ్యంతో వీళ్ళందరూ నా చేత రక్షించబడాలి. ఎందుకంటే వాళ్ళు నా చరణములని పట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు. ఎవరైతే స్వామి చరణాలు పట్టుకుంటారో వాళ్ళని రక్షించడం అనేటువంటిది స్వామి యొక్క సంకల్పం, అది ఆయన యొక్క నియమం, ఆయన దీక్ష, ఆయన వ్రతం అది. అదే ఇక్కడ పుస్తకంలో కూడా కింద శ్రీమద్ రామాయణంలోంచి ఒక శ్లోకం ఇచ్చారు, అద్భుతమైనటువంటి శ్లోకం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే. ఎవరైతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పాదపద్మాల దగ్గరికి వచ్చి యాచతే, స్వామి నేను నీ వాడిని అని అభయం అడిగి శరణు పెడతారు, అభయం కోరి, రక్షణ కోరి శరణు పెడతారు. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అంటాడు శ్రీరామచంద్రుడు విభీషణ శరణాగతి వచ్చినప్పుడు. విభీషణుడు వచ్చి శరణు కోరినప్పుడు విభీషణుడు తన మంత్రులైనటువంటి 4 రాక్షసులతో ఆ యుద్ధకాండలో వచ్చి కాళ్ల మీద పడిపోయాడు. ఆ వస్తున్నటువంటి విభీషణుని రాక్షసుల్ని చూసి సుగ్రీవుడు సంహరించేద్దామన్నాడు. అంగదాదులు మొదలైనటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా దూరం పెడదామని అన్నారు. ఈ సమయంలో వచ్చేది సీతని అపహరించి 10 నెలలు గడిచిపోయింది. ఆ 10 నెలలు ఏం చేశాడు ఈ విభీషణుడు? రాకుండా. అప్పుడు కనీసం ఇక్కడ ఉన్నది శ్రీరామ అని చెప్పి కనీసం చెప్పాడా? యుద్ధానికి వచ్చి ఈ విధంగా వచ్చి, అది కూడా హనుమంతుడు లంకా నగరానంతా ఓ చూపు చూసేసిన తర్వాత, లంకకి చేరిన తర్వాత, సేతువు కట్టిన తర్వాత, లంకలో కూర్చున్నాక ఇప్పుడు వచ్చాడంటే అనుమానం. ఇట్లాంటి ఈ సమయంలో తీసుకోకూడదని చెప్పి సుగ్రీవ ఆదులు అందరూ కూడా సలహా ఇస్తే శ్రీరాముడు చెప్పినట్టు అందరూ అభిప్రాయాలు తెలుసుకున్నాడు. హనుమంతుడి వైపు చూశాడు. హనుమంతుడు మాత్రం చెప్పాడు, ధర్మాత్ములయ్యా, ఏ దోషము లేదు చెప్పేశాడు. అయినా నీ ఇష్టం అన్నాడు హనుమంతుడు. అప్పుడు చెప్పినటువంటి శ్లోకం ఇది. అభయం సర్వభూతేభ్య, కేవలం మానవులకే కాదు సర్వ ప్రాణులకి కూడా. ఆయన ఆశ్రయించినటువంటి ప్రాణులన్నీ రక్షించడం అనేటువంటిది ఆయన నియమం. ఇలాంటి గుణాలు చూసి సీతమ్మ ఇంకా ముచ్చటపడిపోయింది. అట్లా యుగాలు మారినా, అవతారాలు మారినా, రాముడు కృష్ణుడైనా డైలాగులే సేమ్ అవే. అంటే వారి యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, వారి లీలలు ఎట్లా ఉన్నా కూడా వారి స్వభావాలు, వారి లీలలు దీనజనుల్ని కాపాడటంలో వాళ్ళ యొక్క వ్రతములు, వాళ్ళ నియమాలు అనేటువంటి ఇంత అద్భుతంగా ఉంటాయి. గోపాయే స్వాత్మయోగేన సోయం మే వ్రత ఆహిత అన్నాడు. ఇది నా వ్రతం, నేను రక్షిస్తాను. ఇంద్రుడు కాదు, ఇంకా అంతకు మించినటువంటి వాళ్ళు వచ్చినా సరే నన్ను ఆశ్రయించినటువంటి గోపాలకులకి ఏ మాత్రము హాని కలగకుండా నేను రక్షించాలి, ఇది నా వ్రతము అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు తన భుజస్కంధాల మీద వేసుకునిక ఇత్యుక్త్వైకేన హస్తేన, ఇత్యుక్త్వా ఏకేన హస్తేన, ఈ విధంగా పలికి ఇత్యుక్త్వైకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలం దధారలీలయా కృష్ణ ఛత్రాకమివ బాలక. బాలుడైనటువంటి వాడు, బాలక అన్నారు ఇక్కడ, ఇంతవరకు ప్రయోగించరా. బాలక, బాలకుడు ఎత్తేసాడండి. 7 సంవత్సరాల ప్రాయంలో ఉన్నాడు అప్పుడు. శ్రీకృష్ణ పరమాత్ముని వయసు 7 సంవత్సరాలు, 7 ఏళ్ల పిల్లవాడు. ఇత్యుక్త్వా ఏకేన హస్తేన, కుడి చేత్తో ఒక్కసారిగా. ఇక్కడ మనం గమనించవలసింది హస్తేన అని పెట్టారు, అంగుష్టేన అని పెట్టారు. అంగుష్టం అంటే వేలు, కనిష్టక అంగుష్టకము ఇట్లాంటి కొంతమంది మామూలుగా చిత్రాలలో చూసినప్పుడు వేలి మీద నుంచోబెట్టారు అని చెప్పంటారు. కానీ ఇక్కడ స్పష్టంగా హస్తము అన్నారు కాబట్టి చేతిలోనే ధరించారు అని అర్థం అక్కడ. ఇత్యుక్త్వైకేన హస్తేన, ఏకేన హస్తేన, ఒకే హస్తంతో
కృత్వా గోవర్ధనాచలం, అచలం అంటే పర్వతం, ఆ గోవర్ధన పర్వతాన్ని ఆ కుడి చేతితో స్వామివారు అలా ఎట్లా ఎత్తాట, లీలయా దధార, లీలగా ధరించాట. అంటే ఏమాత్రము శ్రమ లేకుండా, ఆయాసం లేకుండా, కష్టం లేకుండా సునాయాసంగా హాయిగా అలా తీసుకొచ్చి ఆ పర్వతాన్ని ఇలా పైకి లేపాడు, ఎత్తి ఇలా పట్టుకుని ఈ విధంగా పట్టుకున్నాడు. ఎట్లా అంటే కృష్ణ ఛత్రాకమివ బాలక, ఒక బాలకుడు ఛత్రాకం, ఛత్రాకము అంటే ఛత్రం అంటే గొడుగు, ఛత్రాకం అంటే గొడుగు వలె ఆకారంలో ఉన్నటువంటి పుట్టగొడుగు. ఆ పుట్టగొడుగుని పట్టుకుని స్వామి, ఓ బాలుడు ఇట్లా ఆడుకుంటున్నట్టుగా పైకి లేపి అలా పట్టుకున్నట్టుగా ఎలా ఉంటుందో, ఆ పుట్టగొడుగు ఆకారం చూడండి ఎలా ఉంటుంది. కింద ఏమన్నా కాండము, పైన ఏమన్నా పర్వతం ఆకారంగా గుండ్రంగా ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు పట్టుకున్నటువంటి గోవర్ధన గిరి కూడా ఆ విధంగా ఉంది, ఆకారం అలా ఉంది. రెండోది ఏంటంటే బాలకుడు ఆ ఛత్రాకం పుట్టగొడుగుని ఎంత సునాయాసంగా పట్టుకుంటాడో అంత సునాయాసంగా బాలకృష్ణుడు, ఇక్కడ బాలకృష్ణుడు, బాలక అంటే బాలకృష్ణుడు, చిన్ని కృష్ణుడు ఆ గోవర్ధన పర్వతాన్ని ఇంత సునాయాసంగా పట్టుకున్నాడు. ఎలా అంటే ఇలా చేత్తో ధరించాడు. దధార లీలయా కృష్ణ ఛత్రాకమివ బాలక. ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు, ఇప్పటి నుంచి గోవర్ధన ఉద్ధరణ చేసినటువంటి బాలకృష్ణుడు అయ్యాడు. గోవర్ధనోద్ధారణ చేసిన, గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరణ చేసినటువంటి బాలకృష్ణుడిగా పేరుగాంచాడు. అద్భుతమైనటువంటి లీలలుగా స్వామి యొక్క లీలల్లో గిరిధర గోపాలుడు అయ్యాడు. గిరిధర గోపాల, హే గిరిధర గోపాల, మాధవ మురహర మధుర మనోహర గిరిధర గోపాల, హే గిరిధర గోపాల, హే గిరిధర గోపాల. నంద యశోద నంద కుమార నవనీత చోర బృందావన సంచార భక్తోద్ధార బాల గోపాల, భక్తోద్ధార బాల గోపాల, గిరిధర గోపాల, హే గిరిధర గోపాల, హే గిరిధర గోపాల అంటూ ఆ స్వామివారిని అలా కీర్తిస్తున్నటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీల, ఇప్పటి వరకు చేసిన లీలలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ లీల ఇప్పటి వరకు వచ్చినటువంటివన్నీ కూడా ఎన్నో లీలలు స్వామి చేశారు. పై శ్లోకాలను చూడండి, 2-3 సార్లు ఆత్మయోగేన ఆత్మయోగేన అనే పదం ప్రయోగించారు వ్యాసులు వారు. ఏమిటి ఆత్మయోగం అనేటువంటి పదం అంటే, ఇప్పటి వరకు స్వామి చూపించినటువంటి లీలల్లో అన్నిట్లో కూడా కొంతమంది విశ్వాసం కలిగి నమ్మారు, కొంతమంది విశ్వసించలేదు. అన్నిట్లో కూడా పూతన మొదలైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాల్యంలో చూసినటువంటి, ప్రత్యక్షంగా చూసినటువంటి పిల్లలు చెప్పినా కూడా పెద్దవాళ్ళు నమ్మలేదు పెద్దవాళ్ళు. ఆ తర్వాత కొన్ని లీలల్లో అఘాసుర సంహారము మొదలైనటువంటి జరిగినప్పుడు కొంతమందే ఉన్నారు, మిగతా వాళ్ళకి తెలియదు, కొంతమంది తెలియదు, ప్రత్యక్షంగా చూసినా వాళ్ళు నమ్మలేకపోయారు పూతన సంహారం సమయంలో. ఇట్లాంటి వాటి ఇట్లా ఒక్కోసారి నమ్మారు, ఒక్కోసారి నమ్మలేదు. చూసిన వాళ్ళు చెప్పినా కూడా ఏదో లీలగా జరిగింది, దైవానువశాత్తు జరిగింది అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ ఒక్క గోవర్ధనగిరి పర్వతం లీల మాత్రం నందవ్రజమంతా ప్రత్యక్షంగా చూశారు. పశువులతో పాటుగా అక్కడ గాంచి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి లీలను గాంచారు. స్వామి తన యొక్క ఆ ఉద్ధరణం అనేటువంటి గోవర్ధన పర్వతం అనేటువంటిది ఆత్మయోగేన, ఆ అష్టసిద్ధుల యొక్క ఉపయోగంతో స్వామి అనిమ గరిమ మహిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వ వసిత్వం అనేటువంటి సంజీవిని పర్వతం ఎత్తినప్పుడు హనుమంతుడు చూపించిన లీల అదే ఇక్కడ స్వామి చూపించినటువంటిది. అంతే, ఎంత పర్వతమైనటువంటి బరువుగా ఉన్నటువంటిదైనా సరే ఓ చిన్న వెయిట్లెస్ గా ఉన్నటువంటి ఒక పేపర్ ని, ఒక స్పాంజిను పట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నిశ్చలంగా ఉండిపోతుంది, కదలకండి. దాంట్లో ఉన్నటువంటి బరువునంతా గ్రహించేస్తారు. పైగా స్వ ఆత్మ అనే పదం పెట్టారు అక్కడ. అంటే దాని అర్థం, అంతకు ముందు జరిగినటువంటి ఒక 5-6 శ్లోకాలు ముందు వెనక్కి వెళ్తే స్వామి ఏం చెప్పారు ముందు అధ్యాయంలో,
ఆ గోవర్ధన పర్వతంలో తనని తాను చూసి స్వామి ఆయన కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. మీరు కూడా దండం పెట్టండి అని చెప్పి ఆయన కూడా గోవర్ధనగిరి ప్రదర్శన చేశారు. అంటే చరాచర సృష్టిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపానికి ఆయన కూడా నమస్కరించారు. ఇప్పుడు గోవర్ధనగిరి పర్వతం ఎవరంటే స్వ ఆత్మే, తన ఆత్మే అది. తన ఆత్మని తాను అలా సృష్టించారు, అలా పట్టుకున్నారు గోవర్ధనగిరి. అది గోవర్ధనగిరి. స్వాత్మయోగేన అన్నారు అక్కడ. అందువల్ల నా ఆత్మని నేనే ధరిస్తాను అన్నట్టుగా పట్టుకున్నారు. ఎలా అంటే ఛత్రాకమివ బాలక, ఓ పిల్లవాడు చిన్న ఆ పుట్టగొడుగుని పట్టుకున్నట్టుగా అంత సులభంగా పట్టుకున్నారు స్వామి లీలగా. లీలయ శ్రమ లేకుండా అంటూ ఒకే హస్తంతో అలా లేపినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆ అవతారానికి మనం ఎప్పుడు స్మరించుకుని నమస్కారం చేసుకుంటూ ఉండాలి. అథాహ భగవాన్ గోపాన్ హేంబ తాత ప్రజౌకశః యథోపజోషం విశత గిరిగర్తం సగోధనాః. అథాహ, అథా ప్లస్ ఆహ. ఆహ అంటే పలుకుట. వెంటనే గోవర్ధనగిరి ఉద్ధరణ చేయగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్రజం వాసులందరూ బయట ఉన్నారు. వాళ్ళందరూ చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. పక్కన ఆశ్చర్యపోతూ విస్మయంగా ఉన్నటువంటి వాళ్ళతో కృష్ణ పరమాత్ముడు వాళ్ళందరినీ పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. రండి, ఇక్కడికి రండి, మీ అందరి కోసం ఈ పర్వతాన్ని ఉద్ధరించాను, రండి. అథాహ భగవాన్ గోపాన్, గోపాలకులు అందరినీ కూడా ఉద్దేశించి శ్రీకృష్ణ పరమాత్ముడు హే అంబ. అంబ, అంబ అంటే ఓ అమ్మ. ఇక్కడ అమ్మ అనేటువంటి సంబోధన ఒకటే కాదు. హే అంబ తాత వ్రజౌకసః. అంబ అంటే స్త్రీ జనాలు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళందరినీ, ఆ స్త్రీలందరినీ కూడా అంబ, అమ్మలారా అంటూ సంబోధన. హే అంబ తాత. అక్కడ తాత అనే సంబోధన నందుడికి సంబోధన, లేకపోతే యశోదకి సంబోధన. కానీ మిగతా స్త్రీలకి, మిగతా పురుషులు ఎవరైతే ఉంటారో వ్రజౌకశః, వ్రజవాసులైనటువంటి అందరికీ ఉద్దేశిస్తూ స్వామి పిలుస్తూ యథోపజోషం, యథా ఉపజోషం విడతీస్తే యథోపజోషం అంటే సుఖంగా, మీరు ఏ విధంగా అయితే సుఖంగా హాయిగా ఉంటారో ఆ విధంగా హాయిగా మీరు ఇక్కడికి రండి, సుఖంగా రండి, హాయిగా సంతోషంగా మీరు ఇక్కడికి రావచ్చు. యథోపజోషం విశత, విశత ప్రవిశత, విశత పక్కన ప్రాపెడితే ప్రవిశత, యథోపజోషం ప్రవిశత గిరిగర్తం సగోధన. ఈ గిరిగర్తంలోకి మీరు ప్రవేశించండి. గర్తము అంటేనండి గుంట. ఆ కొండ ఎత్తిన తర్వాత ఆయనకి మధ్యలో, ఆ కొండకి మధ్యలో ఉన్నటువంటి గుంటలాగా ఉన్న ఖాళీ ప్రదేశం ఏదైతే ఉంటుందో, అలాగే కొద్దిగా గుంటలాగా ఉన్నటువంటి ఆ ప్రదేశం, ఆ గుంటలో, ఈ గుంటలోకి, ఈ గర్తంలోకి, గిరి గర్తంలోకి మీరందరూ ప్రవేశించండి. ఎట్లా? సగోధన. మీరు మీ ఆత్మీయులతోనూ మన గోధనాలు ఏవైతే ఉన్నాయో సమస్తమైనటువంటి గోవులతోనూ, గోవులే ధనంగా కలిగినటువంటి వాళ్ళు గోధనులు, తపస్సే ధనంగా కలిగిన వాళ్ళు తపోధనులు, విద్యయే ధనంగా కలిగిన వాళ్ళు విద్యాధనులు. అట్లా ఇక్కడ సగోధన. మన గోవులే ధనంగా కలిగినటువంటి గోపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన గోధనాన్ని తీసుకుని వచ్చి ఇదిగో ఇక్కడ మీరు హాయిగా ఆశ్రయించండి, మీరు ఇక్కడ తలదాచుకోండి, ఇక్కడ ఉండండి అని చెప్పి స్వామి అందరిని పిలుస్తున్నారు. వాళ్ళందరూ ప్రవేశించాలా, ఈయన పిలుస్తున్నారు, పర్వతాన్ని ఎత్తేసాడు, చూపిస్తున్నాడు, వెళ్ళాలా లేదా? ఆశ్చర్యం కలిగింది ఓ పక్కన. ఆయన పిలుస్తున్నారు, వెళ్దామని ముందడిగి వేస్తే అదేమన్నా పెద్ద కొండ, ఎంత 2 యోజనాలు ఎత్తుంది అది. 2 యోజనాలు ఎత్తుంది ఆ గిరి పర్వతం. అంత విశాలమైనటువంటి పర్వతం. 2 యోజనాలు వెడల్పు, ఎత్తు ఏమన్నా 1 యోజనం ఎత్తు ఉంది. విస్తీర్ణం ఏమన్నా మనం ఇప్పటికీ కూడా మనం పరిక్రమణ చేస్తే, ప్రదక్షిణ చేస్తే 16 కిలోమీటర్లు మొత్తం అంతా. అట్లాంటిది 2 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఆ పర్వతాన్ని ఇలా పైకి లేపి స్వామి మీరు రండి అంటే స్వామి పిలుస్తున్నారు. చిన్నపిల్లవాడు ఎత్తాడు, చూశారు, ఆశ్చర్యపోయారు. పక్కన మీరు రండి ఇక్కడ తలదాచుకోండి అంటుంటే స్వామి లోపలికి వెళ్తే ఏంటి పరిస్థితి? వెళ్ళాలా లేదా? ఆయన పిలుస్తున్నారు భగవంతుడు. ఒకవేళ ఇక్కడ బయట ఉంటే వర్షధారలో చిన్న చిన్న మామూలుగా పడేటువంటి వడగళ్ళు పడుతున్నాయి. అక్కడికి వెళ్ళామా, పొరపాటున అదేమన్నా అటు ఇటు కదిలిందంటే కొండ కింద పడాలి. ఇది కేవలం వడగళ్ళే, అక్కడికి వెళ్తే కొండ కింద పడిపోతాం అనేటువంటి ఆలోచన, అటువంటి సందేహం కూడా లేకుండా భగవంతుడు పిలిచాడు, అందరూ వెళ్లాల్సిందే అంతే. ఇది విశ్వాసం, భగవంతుడి మీద విశ్వాసం. ఈ విశ్వాసం నందవ్రజంలో అందరికీ ఉన్నది. అది చాలా విశేషం. నత్రాస ఇహ వః కార్యో మధ్యస్థాత్
ద్రి నిపాతనే మత్ హస్తాత్, ఈ పదాన్ని విడదీస్తే మత్ హస్తాత్ అద్రి నిపాతనే, నా హస్తము నుంచి ఈ కొండ పడిపోతుంది అనేటువంటి భయం మీకు అక్కర్లా అని ఆయనే సందేహ నివృత్తి చేస్తున్నారు అక్కడ స్వామి. ఎందుకంటే త్వరగా వచ్చి తలదాచుకోవడానికి. నత్రాస ఇహ వక్కార్యో మత్తస్తాద్రి నిపాతనే వాతవర్ష భయేనాలం తత్రాణం విహితం హి వః, వాతవర్ష భయేనాలం తత్రాణం విహితం హి వః. నత్రాస, త్రాసము అంటే భయం. వహ నత్రాస ఇహ, ఈ సందర్భంలో నేను పిలుస్తున్నాను రమ్మని మీరు ఇక్కడికి రావడంలో ఏమాత్రం భయపడమాకండి. ఎందుకంటే ఇదేమైనా కొండ పడిపోతుందేమో, ఈ కొండ పట్టం కంటే బయట వడగళ్ళు పట్టమే నయం అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఎందుకంటే నేను చేసినటువంటి ఈ కార్యం మీకోసమే చేశాను. మత్హస్తాత్ అద్రి నిపాతనే నత్రాస, నా చేతి నుంచి ఈ కొండ పడటం అనేది ఉండదు, చెక్కు చెదరదు. నిపాతనే, పడిపోవటం అనేటువంటి ఆలోచన కార్యం నుంచి మీరు భయపడమాకండి. వాత వర్ష భయేన అలం, ఈ వాతము అంటే వస్తున్నటువంటి పెనుగాలులు ఏవైతే ఉన్నాయో ఆ పెనుగాలుల వలన, వర్షము వలన భయేన పడినటువంటి ఈ భయం, అలం ఇంకా చాలు. అవి పడుతూనే ఉంటాయి, వర్షం కురవనివ్వండి, గాలు రానియండి, ఏం పర్వాలేదు. వాత వర్ష భయేన అలం, అలం అంటే చాలు. ఆ వర్షధారల వల్ల, వడగళ్ల వల్ల మనం భయపడింది చాలు, ఇంక చాలు. తత్రాణం విహితం హి వహ, వహ అంటే మిమ్మల్ని కాపాడటం కోసమే. త్రాణము అంటే రక్షణ. తత్రాణం, ఆ వాతము నుంచి, ఆ వర్షము నుంచి మనల్ని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి విహితం, నా చేత చేయబడింది, నా చేత మీకోసం రక్షణగా ఇదిగో ఈ గోవర్ధనగిరిని పైకి లేపడం అనేటువంటి కార్యో విహితం. దేనికోసం? ప్రాణార్థం, మిమ్మల్ని రక్షించడం కోసం నా చేత ఈ కార్యం విహితం చేయబడింది. కాబట్టి మీరు సంతోషంగా, మీరు ఏమాత్రం అనుమానం లేకుండా, సంశయమే లేకుండా నిస్సందేహంగా ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పి మరొకసారి ధైర్యం చెప్పేటప్పటికీ అందరూ ఒక్కసారిగా వచ్చేసారు. తథా నిర్వివిషుర్గర్తం, నిర్వివిషు గర్తం, తథా నిర్వివిషుర్గర్తం కృష్ణ ఆశ్వాసిత మానస. కృష్ణుడు అలా చెప్పేటప్పటికి ఆశ్వాసితం, శాంత మనసులన్నీ శాంత చిత్తమైపోయినాయి, భయం దూరం అయిపోయింది. ఈ వర్షము గాలులు ఎన్ని వర్షాలు రాని, ఎన్ని గాలులు రాని, కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు చాలు, ఆయన అభయం ఇచ్చాడు. అందువల్ల కృష్ణాశ్వాసిత మానసాః, అటువంటి ధైర్యంతో ఉన్నటువంటి మనసుతో అందరూ కూడా లోపలికి ప్రవేశించారు. యథావకాశం సధనాః సవ్రజా సోపజీవినః, యథా అవకాశం, వాళ్ళ యొక్క గోధనంతో పాటుగా, సధనాః, ఏమిటా ధనం వాళ్ళది? పైన చెప్పాడు, గోధనం. వాళ్ళ యొక్క గోధనంతో పాటుగా సవ్రజాః, వ్రజవాసులందరూ కూడా, ఇంకా చెప్పాలంటే ఎడ్ల బండ్లతో ఏవైతే ఉన్నాయో, బళ్ళు మొదలైనటువంటి వాహనాదులు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాదులతో పాటుగా, సోపజీవిన, సా ప్లస్ ఉపజీవిన, వీళ్ళని ఆధారపడి జీవిస్తున్నటువంటి కొంతమంది ఉపజీవిని కొంతమంది ఉంటారు. అది భృత్యులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, లేకపోతే బ్రాహ్మణులు, పురోహితురాదులు మొదలైనటువంటి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఆత్మీయ బంధువులు అవ్వచ్చు, ఈ కుటుంబాన్ని ఆశ్రయించి జీవిస్తున్నటువంటి వాళ్ళు. అట్లాంటి తమ ఆత్మీయులతో, బంధువులతో, పురోహితులతో, సేవకులతో పాటుగా అందరూ కలిసి, అందరు సవ్రజా సధనా యథావకాశం అంటే ఆ ఉన్నటువంటి స్థలంలోనే చక్కగా సర్దుకుని గోవులతో పాటు అందరూ హాయిగా సరిపోయేట్టుగా ఆశ్రయం కల్పించారు స్వామి వాళ్ళందరికీ కూడా. ఆ వాళ్ళందరూ కూడా తథా నిర్వివిషు అంటే లోపల ప్రవేశించి దాంట్లో తలదాచుకున్నారు, హాయిగా సంతోషంగా ఉన్నారు ఆ సందర్భంలో అక్కడ వాళ్ళందరూ కూడా. అయితే ఇట్లా ఎన్నాళ్ళు, ఒక సమయం అనేటువంటిది ఉందా? పోనీ లోపలికి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి స్టవ్ వాళ్ళు పెట్టుకున్నారా? మళ్ళీ భోజనానికి సిద్ధమైపోయారా? ఆకలి బాధ, ఆకలి దప్పులు మొదలైనటువంటివన్నీ ఏం జరిగింది, ఎన్నాళ్ళు జరిగింది ఇట్లా ఈ లీల అనేటువంటిది తర్వాత శ్లోకంలో వివరమిస్తున్నారు వ్యాసుల వారు. క్షుత్రుడ్వ్యధాం సుఖాపేక్షాం హిత్వా తైర్వ్రజవాసిభిః వీక్ష్యమాణో దధావద్రిం సప్తాహం నాచలత్ పదాత్. సప్తాహం 7 రోజులు, 7 రోజులు అలాగే నా అచలత్ పదాత్, నా అచలత్
పదాత్, నా ప్లస్ అచలత్ పదాత్. పదము అంటే అడుగు. ఆయన వేసినటువంటి అడుగు నుంచి హాయిగా, ఆ అడుగు కూడా ఎలా వేస్తారండి సుందరంగా, ఒక కాలు మీద నుంచుని రెండో కాలు చక్కగా ఓ పక్కన పెట్టుకుని ఆ వేణునాదం వాయిస్తున్నప్పుడు పెట్టుకునేటువంటి భంగిమ ఏదైతే ఉంటుందో ఆ భంగిమలో స్వామి నుంచుని అతి లీలగా దాన్ని అలా పట్టుకుని కూర్చుని ఓ నడుము మీద ఇంకో చేయి పెట్టుకుని నా అచలత్ పదాత్, ఆ ఒక పాదం మీద నుంచున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన యొక్క పాదాన్ని అటుగాని ఇటుగాని తొణకకుండా బెసకకుండా కదల్చకుండా అలాగే ఎన్నినాళ్ళు, గంట 2 గంటలు 7 గంటలు కాదు, 7 రోజుల పాటు అలాగే సప్తాహం, 7 రోజుల పాటు ఆ అద్రిని దదావద్రిం, ఆ అద్రి పర్వతాన్ని గోవర్ధనగిరిని అలాగే ధరించి ఉన్నారట స్వామి. ఈ 7 రోజులు కూడా స్వామిని ఆయన చేసినటువంటి లీలని ప్రత్యక్షంగా చూస్తూ విస్మయమైపోయి వీక్షమాణ వ్రజవాసిభి, అలాగే చూస్తూ ఆశ్చర్యంతో మునిగిపోయినటువంటి వ్రజవాసులందరూ ఇంతకాలము ఎవరో చెప్తే విన్నారు, కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి బృందావన వాసులు అందరూ కూడా పశుపక్షాదులతో పాటుగా వచ్చేసి స్వామి యొక్క లీలను అత్యద్భుతంగా గాంచి ఆశ్చర్యపోయి వాళ్ళందరూ క్షుత్ త్రుట్ వ్యధాం సుఖాపేక్షాం హిత్వా, హిత్వా అనే పదానికి అర్థం విడిచిపెట్టి. ఏం వదిలిపెట్టారంటే ఆకలి పిపాస, అంటే ఆకలి దప్పికల నుండి ఆ వ్యధాం బాధని అంతా కూడా వదిలిపెట్టేసి సుఖాపేక్ష, మనం సుఖంగా లేము ఇక్కడ, ఇంటి దగ్గర అయితే హాయిగా పడుకోవచ్చు, హాయిగా మంచాలు ఉంటాయి, ఆసనాలు ఉంటాయి, దుప్పట్లు ఉంటాయి, హాయిగా తినచ్చు, ఇట్లాంటి సుఖ ఆపేక్షని కూడా వదిలిపెట్టేసి, భోగాలని సుఖాలని వదిలిపెట్టేసి, ఆకలి దప్పుల్ని వదిలిపెట్టేసి ఆ పరమాత్మ చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలల్లో 7 రోజులు వీళ్ళు అలా చూస్తూ తరించారటండి స్వామి యొక్క లీల. వీక్షమానో దధావద్రి, ఆశ్చర్యం ఓ పక్కన, ఆ లీలను చూస్తూ విస్మయమైపోతూ చిన్నపిల్లవాడు ఇంత ఘనకార్యం చేశాడే, ఎంత పరమాత్ముడో కదా, ఏం అద్భుతమైనటువంటి అంశ స్వామిది. ఇంకొకటి ఏంటంటే పరమాత్మ దగ్గర ఉంటే ఇంకా ఆకలి దప్పికలు ఉంటాయా? ఇంత చేసినటువంటి వాడు వీళ్ళకి ఈ విధమైనటువంటి మాయ చేయలేడా? కాబట్టి వాళ్ళకి ఆ 7 రోజులు కూడా ఆకలి దప్పులు అనేటువంటివి లేకుండా స్వామి ఆ విధమైనటువంటి లీలని తమ బిడ్డల్లాంటి వాళ్ళందరినీ అలా దగ్గర ఉండి కాపాడుతున్నాడు. క్షుత్రుడ్వ్యధాం సుఖాపేక్షాం హిత్వా తైర్వ్రజవాసిభిః తైర్వ్రజవాసిభిః వీక్షమాణో దధావద్రిం సప్తాహం నాచలత్ పదాత్. అట్లా 7 రోజులు ఆ సప్తాహం పాటు ధరించారంటే స్వామి ఆ పర్వతం ఎంత అదృష్టము. ఇంతమందికి ఆశ్రయం కల్పించడం అనేటువంటిది ఆ పర్వతం చేసిన మరొక ఉపకారం. ఇంతమందికి ఆశ్రయం స్వామి కల్పించారు, ఆధారం ఏమైందంటే గోవర్ధనం, అది పుణ్యం చేస్తుంది ఈ విధంగా. అంటే ఇంద్రుడు ఏమన్నా ఇంతమందిని నాశనం చేద్దామని సంకల్పిస్తే ఆ పాపమంతా ఇంద్రుడికి వచ్చేది, గోవర్ధనగిరి ఇంతమందిని కాపాడటం వల్ల, కృష్ణ పరమాత్మని ఆధారంగా చేసుకుని ఇంతమందిని కాపాడటం వల్ల ఇంత పుణ్యం, ఇంతమంది గోవుల్ని ఇంతమంది భక్త వత్సలని భగవద్భక్తుల్ని కాపాడినటువంటి పుణ్యం గోవర్ధనగిరికి వచ్చింది, అందువల్ల దానికి ప్రదక్షిణ చేయమని చెప్పుకుంటున్నాం. ఆ గోవర్ధనగిరికి మనసులో అన్న నమస్కారం చేసుకుని మనసులో ప్రదక్షిణ చేసుకుని వచ్చిన పుణ్యం. అట్లాంటిది గోవర్ధనగిరి పర్వతం. ఇన్ని లాభాలు ఉన్నాయి. ఆ తర్వాత 24వ శ్లోకం నుంచి మళ్ళీ 33 శ్లోకాల వరకు రేపు ప్రసంగంలో చెప్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.